విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సర్వే నెంబర్ 107/11లోని భూ కబ్జాలు చేస్తున్నారని చేసి ఒక ప్రధాన ఆరోపణ. దీనికి కూటమి నేతలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సహకరిస్తున్నారన్నది ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాయి కూడా. దీనిపై ఇప్పటికే నిరసన కూడా తెలియజేస్తున్నారు. దీనిపై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కలెక్టర్ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినా సరే ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మళ్ళీ మరోసారి ప్రజా సంఘాలంతా కూడా నిరసన తెలియజేస్తున్నాయి. అసలు దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అక్కడ చేస్తున్నటువంటి భూ కబ్జాలు ఏంటి? మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ గారు 2011 నుంచే అక్కడ భూ కబ్జాలకి తెరదీశారు. వాస్తవానికి అది ప్రభుత్వ రికార్డు ప్రకారం ఈనాం భూమి కింద వేములవాడ వెంకయ్య పేరు మీద నమోదయ్యింది. అది 1950లో నమోదయ్యింది. 2011 దాకా ఆయన వారసులు ఎవరు ఆ భూమి మీదకి రాలేదు. ఈయన భూమిని ఆక్రమించడం మొదలుపెట్టిన తర్వాతనే ఆయన వారసులని, ఆయన ఇంటి పేరు గల వాళ్ళని కొంతమందిని ఎంపిక చేసుకొని ఆయన తెచ్చుకొని వాళ్ళు ఆయన వారసులుగా అన్నట్టుగా ప్రకటించి దానికి సంబంధించి కనీసం రైతువారి పట్టా గురించి ఏమీ అప్లై చేయకుండానే ఎవరైనా ఈనాం భూమిని క్లెయిమ్ చేయాలంటే వాళ్ళు రైతువారి పట్టా మొదట అప్లై చేసుకోవాలి. ఆ పట్టా హక్కు వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద ఏదైనా చర్యలు చేపట్టాలి. పట్టా హక్కు గురించి పట్టించుకోకుండా తనకున్న రాజకీయ పలుపులను ఉపయోగించుకొని 2011లో అక్కడ ఉన్న చెరువును మొత్తం కూడా కబ్జా చేసి ఆక్రమిస్తున్న క్రమంలో అప్పుడున్నటువంటి కలెక్టర్, ఎంఆర్ఓలు అందరూ కలిసి కలెక్టర్ శ్యామరావు గారు వివరైనటువంటి విచారణ చేపట్టారు. అప్పుడు మీడియా అంతా బయటపెట్టింది. అక్కడ ఉన్న పెద్ద చెరువు అనే చెరువుని కబ్జా చేస్తారని చెప్పి బయటపెట్టింది. ఆ పెద్ద చెరువుని కబ్జా చేసినటువంటి క్రమంలో అక్కడ కలెక్టర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా అది ప్రభుత్వం అని నిర్ధారించారు, చెరువు అని నిర్ధారించారు. అయితే ఆ చెరువు ఈనాముదారుగా ఉన్నటువంటి వేములవాడ వెంకన్న పేరు మీద చెరువు ఉంది. అయితే ఆ చెరువుగా వాడకు మొదలుపెట్టిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి మిగతా రైతులు కూడా చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేశారు. 50 మంది రైతుల దాకా వ్యవసాయం చేశారు. 50 మంది రైతుల యొక్క వ్యవసాయం చేయడానికి ఉపయోగపడింది. ఆ రకంగా దాన్ని కమ్యూనల్ ట్యాంక్గా మారిపోయింది. కమ్యూనల్ ట్యాంక్ అంటే ఈనాం భూమి అయినప్పుడు కూడా కమ్యూనల్ ట్యాంక్ అంటే ప్రభుత్వం పరిగణించాలని మరి రెవెన్యూ చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఆ రకంగా దాన్ని ప్రభుత్వంగా డిక్లేర్ చేశారు, ఈనాం భూమిగా డిక్లేర్ చేశారు. అలాంటి సందర్భంలో ఆయన వారసులనే పేరుతో వాళ్ళ కొంతమంది పేర్ల మీద డాక్యుమెంట్ రాయించుకొని జీపీఐ నుంచి కొంతమందికి అమ్మకాలు చేసి వాటిని కొనసాగిస్తున్న క్రమంలో అప్పుడు కలెక్టర్ శ్యామరావు గారు వాటిని మొత్తం కూడా ఈ విచారణతో జరిపిన తర్వాత ఈ డీటెయిల్ ఆయన వంశవృక్షం గురించి కూడా జనాలజీ కూడా చేయించారు, వంశవృక్షం కూడా చూశారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఎవరైతే వారసులు చెప్పుకునే వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ వారసత్వాన్ని రుజువు చేసుకోలేకపోయారు. ఆ రకంగా దాన్ని వాళ్ళ వారసులు కాదని నిర్ధారించి ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు నాటి ఎంఆర్ఓకి ఆదేశించడం జరిగింది. ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారో, ఎవరైతే తప్పుడు రికార్డు సృష్టించారో ఆ సృష్టించిన వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుని క్రిమినల్ చర్యలు తీసుకుని ఆనాడు కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వుల మీద ఏదైతే తప్పుడు డాక్యుమెంట్ రద్దు చేశారో ఆ డాక్యుమెంట్ రద్దు చేసిన దాని మీద హైకోర్టుకి గండి బాబ్జీ తదితరులు వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ డాక్యుమెంటరీ అంటే ఏవైతే రిజిస్టర్ ఆఫీస్ పూర్వకంగా చేసుకున్న డాక్యుమెంట్ కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్ రద్దు చేసేటువంటి పరిధి జ్యూరిస్డిక్షన్ కలెక్టర్కి లేదని చెప్పేసి దాన్ని ఆ ఆర్డర్ని సెటిస్ఫైడ్ చేసింది. అయితే అదే సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గండి బాబ్జీ అప్పటికి ఆర్డీఓగా వెంకటేశ్వర్లు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర్లు గారు అనేటువంటి ఆర్డీఓ ద్వారా ఎంఆర్ఓ అంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసి చెప్పారో ఈనాం భూమి అయినప్పటికీ అది కమ్యూనల్ చెరువుగా మారింది కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పింది. దాని ఉత్తర్వు మీద ఈ ఆర్డీఓ దగ్గర అతను అప్పీల్ చేసుకుని చట్టపరంగా ఆర్డీఓనే అప్పీలేట్ దాటి ఆ అప్పీలేట్ అథారిటీ దగ్గర దాన్ని అప్పీల్ చేసినప్పుడు ఆ ఎంఆర్ఓ అప్పుడున్నటువంటి ఆర్డీఓ వెంకటేశ్వర్లు మరి ఆయన రాజకీయ పలుకుబడికి డబ్బు పలుకుబడికి లొంగిపోయి అది ఏమాత్రం సరి విచారణ చేయకుండానే దాన్ని ఈనాం భూమి కింద ప్రకటించడం, డ్రై ల్యాండ్గా ప్రకటించడం, దానికి వారసులు కూడా వాళ్ళే అని చెప్పడం, తద్వారా వాళ్ళకి వెంటనే పట్టాలు ఇష్యూ చేయమని ఎంఆర్ఓకి ఆదేశిస్తే అప్పుడు పైల రామారావు అంటే ఎంఆర్ఓ అతనికి 2019లో అతనికి పట్టా మంజూరు చేశాడు. ఆశ్చర్యకరమైంది ఏంటంటే వాస్తవానికి ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వు మీద అప్పీల్ చేయాల్సినటువంటి ఎంఆర్ఓ అప్పీల్ చేశాడు. సిసిఎల్ఏ దగ్గర 2018లోనే అప్పీల్ చేశారు. 2018లో అప్పీల్ చేస్తే ఆ అప్పీల్ని సరిగా ఫైల్ చేయకపోతే దాన్ని అక్కడ సిసిఎల్ఏ అంటే అది రెవెన్యూ కోర్టు అప్పీలేట్ అథారిటీ అది కోర్టు ఆ కోర్టుకు సంబంధించిన రిటర్న్ చేసి మీద ఫైల్ సరిగా మళ్ళీ సక్రమంగా ఫైల్ చేయడని ఆదేశిస్తే 4 సంవత్సరాల పాటు 2018లో ఇచ్చిన దానికి మళ్ళీ తిరిగి 2022లో దానికి అది రెక్టిఫై చేసి అంటే చక్కని పుట్టప్పులో రిటర్న్ చేశారు. నీ సరిగా లేదు రెక్టిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో దాంట్లో వాటిని సరి చేసి మళ్ళీ ఫైల్ చేయమంటే 4 సంవత్సరాలు తీసుకొని ఇచ్చారు. ఈలోపు 2019లో అప్పుడున్నటువంటి ఆర్డీఓ వెంకటేశ్వరరావు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయనకి ఉత్తర్వు ఇవ్వడం, దాని ప్రకారం మళ్ళీ ఆ ఎంఆర్ఓ దానికి రైతువారి పట్ట మంజూరు చేయడం చేశారు. అయితే ఎప్పుడైతే 2022లో ఇక్కడికి వెళ్ళిందో వెంటనే అక్కడ ఉన్న రెవెన్యూ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు దాన్ని సిసిఎల్ఏ అప్పీలేట్ అథారిటీ దాన్ని విచారించారు. చాలా లోతుగా విచారించారు. వివరణైనటువంటి తీర్పునిచ్చారు. ఆ తీర్పులు ఇవన్నీ కూడా
నేను చెప్పినటువంటి లోపాలన్నింటి కూడా ఏవైతే ఎంఆర్ఓ చేసిన పని, ఆర్డీఓ చేసిన పని, ఆర్డీఓ తర్వాత ఎంఆర్ఓ చేసిన పని, ఇక తర్వాత వాళ్ళ జనాలజీ అంటే వాళ్ళ యొక్క వారసత్వాన్ని నిర్ధారించేటువంటి, వంశవృక్షాన్ని నిర్ధారించేటువంటి సందర్భంగా వాళ్ళు వ్యవహరించిన తీరు తెలియని చాలా ఆశ్చర్యాన్ని ప్రకటించారు. చాలా కుమ్మక్కుందని అర్థం వచ్చేట్టుగా చెప్పారు. అనేక కోర్టు తీర్పులు ఉదాహరించారు. పట్టణ ప్రాంతాల్లో, పట్టణాల దగ్గర ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఇనాం భూముల మీద ఇలాంటి వాళ్ళు వారసు లేని వాళ్ళు వారసులను క్రియేట్ చేసి తద్వారా ఇట్లా చేస్తున్నారని అనేక రకాల వ్యాఖ్యలు కూడా ఆ కోర్టు చేసింది. అంతేకాకుండా అలా అంతటి బ్లేటెంట్గా, అంత బాహాటంగా ఎంఆర్ఓ, ఆర్డీఓలు వ్యవహరిస్తే వాళ్ళ మీద చర్యలు, జిల్లా అధికార యంత్రాంగం చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా దానిలో ప్రశ్నించిన పరిస్థితి అనేది ఉంది. ఆ కోర్టు ఉత్తర్వు మా దగ్గర ఉంది, మీకు కాపీ కూడా మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం, ఆ కాపీలు చూడొచ్చు. అంటే ఇంత బాహాటంగా ఉండడమే కాకుండా వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోమని కూడా ఆ ఉత్తర్వులో కలెక్టర్ గారికి ఆదేశించారు. మరి 2023 ఫిబ్రవరి అంటే ఇలా 2026 జూన్లో ఉన్నాం మనం. అంటే దగ్గర 3.5 సంవత్సరాల కాలం గడిచిపోయినా కూడా ఈనాడు మళ్ళీ తిరిగి ఆయన ఆక్రమిస్తూ ఉంటే, ఈనాడు జిల్లా కలెక్టర్ గారు అభిషేక్ కిషోర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అందరూ ఇదిగో చేస్తాం, చూస్తాం, ఆయనకేదో కోర్టు ఆర్డర్ ఉందని అబద్ధాలు చెప్తున్నారు. ఆయనకి ఏ కోర్టు ఆర్డర్ లేదు. రెవెన్యూ కోర్టు ఆర్డర్ 2023 ఏదైతే ఇచ్చిన దాని మీద అప్పీల్కి వెళ్ళాడు తప్ప ఆయన కేవలం కోర్టులో పిటిషన్ తప్ప అది అక్కడ ఏమీ లేదు. దానికి వెంటనే అతను అప్పీల్ చేశాడు. కౌంటర్ వేయమంటారు, కౌంటర్ వేయాలి. ఆ కౌంటర్ వేస్తే కనుక అది ఈ వాస్తవాలని కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కోర్టు ప్రజలకి, మరి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంది. ఆ భూమిలో నివసిస్తున్నటువంటి పేదలు, గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలు, వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అన్ని రకాల హక్కుల్ని వాళ్ళకి వచ్చి ఉన్నాయి. మరి వరుస క్రమంలో అనేక రకాలైనటువంటి హక్కుల్ని వాళ్ళ రేషన్ కార్డు కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఓటు హక్కు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చినంతే కాదు, ఇంటి నీటి పన్ను వచ్చేసింది, కుళాయి పన్ను వచ్చాయి, ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి వాళ్ళు వాస్తవానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానం ప్రకారం, ప్రభుత్వ పథకం ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క నివాసాలని రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ గండిబాబుజీ ప్రమేయంతో రెగ్యులర్ చేయకుండా వాటిని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్న కథ అంతా. కాబట్టి 8 ఎకరాల 8 సెంట్ల భూమి, ఇది మేము చెప్పడం కాదు, గండిబాబుజీ గారు చెప్పారు. మొన్నటి మన బండారు సత్యమూర్తి గారు చెప్పారు గండిబాబుజీ యొక్క ఆక్రమణ జరుగుతూ ఉందని. అంతేకాదు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా అది ఆక్రమణని తొలగిస్తామని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. కానీ జిల్లాధికారులకి చెప్పినా, మరి అధికార పార్టీ నాయకులే చెప్పినా కూడా ఎవరు ఆయన్ని ఆపలేకపోతున్నారు. ఆయన యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆర్డీఓ గారు ఒక 5-6 రోజుల క్రితం అక్కడ సైట్లోకి వచ్చి ఇప్పుడు దాకా జరిగినటువంటి నిర్మాణాలని ఎంత మాత్రం కొనసాగించడానికి వీల్లేదు, నిర్మాణాలు ఆపేయండి, మీరు ఇక ముందు ఆపి చేస్తే కనుక ఊరుకోమని చెప్పి ఆయన ప్రకటించెళ్ళారు. మీడియా పరంగా కూడా ప్రకటించెళ్ళారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు నిర్మాణం కొనసాగిస్తున్నారు. వాటన్నింటినీ మేము వీడియోలు తీసి మీడియా మరి అలా అధికారులకు పెడతా ఉన్నాం, కానీ చేస్తామని మాట తప్ప ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దీన్ని వెంటనే దీన్ని మరి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే విశాఖపట్నంకి ఎంపీగా ఉన్నటువంటి శ్రీభర్త్ గారు కానీ ఈ విషయాల మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీభర్త్ గారి మద్దతు ఆయనకు ఉంది కాబట్టి ఏమీ చేయట్లేదు అనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. కాబట్టి శ్రీభర్త్ గారు మరి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి, వెంటనే బాధితుల దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఆక్రమణని తొలగించాలి, పేద ప్రజలకి భూములు కేటాయించాలని మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, సాక్షాత్తు కూటమి నేత ఈ కబ్జా చేస్తుంటే మరి కూటమి నేతలు మిగతా వాళ్ళు కూడా కలెక్టర్ ఫిర్యాదు చేశారు, అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవడం దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈరోజు అధికార పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి అధికార పార్టీ అండతోటే ఈరోజు ఆక్రమణ చేయడానికి కారణం అనేది మేము చెప్తున్నామండి. ఎందుకంటే పదే సార్లు మేము పిటిషన్లు ఇస్తున్నాం. ఇది గవర్నమెంట్ లాంటి పక్క డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఏమున్నాయో చూపించమన్నా పోలీసులు తీసుకుని వస్తున్నాడు, పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాడు, మీరు రావద్దు, అది గవర్నమెంట్ ల్యాండ్, ఈ పేదల మీద దాడి చేస్తున్నాడు. గండిబాబుజీ గోండాలు తీసుకొచ్చి 20-30 మందిని అక్కడ తాగబోసి రాత్రి పగలు నిద్ర లేకుండా అక్కడ నివాసం ఉండడం పేదలు. కనీసం గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేసినా సరే చర్యలు బండారు సత్యనారాయణమూర్తి గారు సాధారణ ప్రజల్లాగా గ్రీవెన్స్ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదు. ఎంత సిగ్గుచేట ఈ కూటమి ప్రభుత్వం, సిగ్గు లేదు. ఆ పార్టీలో ఉన్న బండారు సత్యనారాయణ గారు ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే భూమి కబ్జా చేస్తున్నాడు, దాన్ని ఆపండి అని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇస్తే కూడా పట్టించుకోలేనంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గు లేదనేది మేము అడుగుతున్నాం. ఇప్పుడు పేదల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఆ పని ఆపాలని ఆర్డీఓ గారు చెప్పిన కంటిన్యూస్ అక్కడ పక్క నిర్మాణాలు కొనసాగుతున్నాయి, నిర్మాణాలు ఆపట్లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజల కోసం రాదు, ఆక్రమణల కోసమే అందులో కొంతమంది నాయకులుగా కొనసాగిస్తున్నారు. వాళ్ళకి కూటమి ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు అనేది కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ గండిబాబుజీ మీద
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పదే సార్లు మేము అందరు అధికారులకి కంప్లైంట్ ఇస్తే అధికారులు సోద్యం చూస్తున్నారు. పేదల పట్ల దాడి చేసినా కూడా కనీసం పోలీసులు కూడా పట్టించుకోలేదు. మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇస్తామంటున్నాం, ఆయన పట్టించుకునే పరిస్థితి. కూటమి ప్రభుత్వానికి సిగ్గుంటే పేద పట్ల బాధ్యత ఉంటే వెంటనే కబ్జాలను ఆపాలి. ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇల్లు లేని పేదలకు ఏదైతే ఇల్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆమె నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అదే ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం. మీరు చెప్పండి, అసలు మీరు జరుగుతున్న కబ్జాని మీరు ఎప్పుడైనా అడ్డుకునే ప్రయత్నం చేశారా? చెప్పండి అమ్మా. మేము దగ్గుబానిపాలెం రాడి వెలకాలండి. మేము దగ్గర 40 సంవత్సరాలు బట్టి అక్కడ ఉంటామండి. 40 సంవత్సరాల నుంచి ఇదే విద్యం అండి. 4 సార్లు ఇంట్లోకి అగ్గెట్టాడండి. అలాగ ఆపుకొని అలాగ ఉన్నామండి. మళ్ళీ పోయి పెట్రోల్ వేసి మళ్ళీ పిల్ల చెల్లెలతో ఉంటే పెట్రోల్ వేసి ఎవరు చేశారు? గండిబాబు స్థానికులండి. గండిబాబే చేయించుతానండి. అలాగా 40 సంవత్సరాలు బట్టి అలాగే చేసుకొస్తానండి. అలాగే నా లాస్ట్ సార్ ఏడు చేశారంటే పెట్రోల్ వేసి అగ్గెట్టేశారండి. ఎట్టితే అందరూ అలోపాలు నేడుతుంటే బండారు సత్యనారాయణ వచ్చి మాకు 15,000 ఇచ్చి, అమ్మ నన్ను ఇచ్చిన డబ్బులతో మీకు ఇల్లు అవ్వదు, మీరు అందులోనే వేసుకొని మీరు రేకుల చెడ్డ వేసుకొని మీరు ఉండండి అనేసి మాకు నష్టాన్ని కల్పించి, మాకు మీ కోర్టులో ఉంది కనుక కోర్టు మీకు తీర్పిస్తుంది అనేసి అని చూస్తాను, అప్పుడు దాకా మీరు ఇది కట్టుకుని ఉండండి అని చెప్పి మాకు ఆధారించి మాకేదో చేసి బాత్రూములు ఇప్పించి అక్కలాలు అప్పుడే మాకు అక్కలాలు పరిచయం అయ్యారు. అక్కలాలు వచ్చి రేకుల చెడ్లు వేయించి బాత్రూములు ఇప్పించి ఇంటి కోలాలు వేయించి ఇంటి పనులు వేయించి చేయించారండి. అలాగే ఏదో మా బతుకుతాను బతికేటప్పుడు అలాంటప్పుడు మా మీదకి ఎందుకంటే అతను అలాగా ఏం చేసామని మా పేదలు అతనికి ఏం అన్యాయం చేసాము మేము చెప్పండి ఒకసారి. అతనికి ఏ ఉద్దేశం ఉంది? రాత్రి పగులు నిద్ర లేకుండా కూడు లేకుండా అక్కడ ఏడ్చుకొని పడుకొని ఉంటామండి. రాత్రులు పగులు ఇలాగ యుద్ధాలు పంపింటాండి. అది మాకు ఏదో ఇది చేసి పెడతారని మనం చూస్తాం. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఆయన కూటమి నేతే, ఆయనే స్వయంగా పెందుర్తిలోని ఈ కబ్జాను ప్రోత్సహించడం కాకుండా ఆయనే స్వయంగా కబ్జా చేస్తున్నది వీళ్ళ ప్రధానంగా ఆరోపణ. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు, అయినా చర్యలు లేవు. మళ్ళీ గతంలో అక్కడ మాజీ ఎమ్మెల్యేగా చేసిన బండారు సత్యనారాయణ ఇప్పుడు మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఇటీవల గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది, అయినా సరే ఏమాత్రం ఆయనపై చర్యలు తీసుకోవట్లేదు. అంటే దీనికి కారణం విశాఖ ఎంపీ శ్రీభరత్ గండి బాబ్జీకి అండగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా చర్యలు తీసుకుని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.